హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసు ఎక్కువ మసాలాలు ఏం వేసుకోకుండా సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ నాటుకోడి పులుసు అన్నం, చపాతీ, దోశ, పూరి, అలసంద వడలు, రాగి సంగటి ఎందులోకైనా బాగుంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండగకైతే నాటుకోడి పులుసు, అలసంద వడలు, దోశ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటారు. ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను 1 కిలో నాటుకోడి ముక్కలు తీసుకుంటున్నాను. నాటుకోడిని కాల్చి కట్ చేయిస్తారండి. కాల్చి కట్ చేయించుకున్నామంటే కూర రుచిగా ఉంటుంది. ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా ఈ విధంగా మీడియంగా కట్ చేయించుకున్నామంటే తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ చికెన్ అంతటిని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని 1 స్పూన్ సాల్టు, కొద్దిగా పసుపు, హాఫ్ నిమ్మకాయ పిండుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కున్నామంటే చికెన్ నీచు వాసన లేకుండా ఉంటుంది. 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత చికెన్లో వాటర్ ఏం లేకుండా తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా చెక్క, 5-6 లవంగాలు, 1 అనాస పువ్వు, సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియను, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నాటుకోడి పులుసు ఎప్పుడు చేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నామంటే కూర టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కట్ చేసుకున్న 2 టమోటాలు, 2.5 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో టమోటా మెత్తగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నాటుకోడి ముక్కలు ఆయిల్లో బాగా వేగితేనే ముక్కల్లో ఉండే నీచు వాసన పోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి బాగా పడుతుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత 2 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకోవాలి. పులుసు కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. పులుసు ఎక్కువ వద్దు అనుకుంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతాయి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాటుకోడి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కూర అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే అండి, మంచి రుచికరమైన విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నాటుకోడి పులుసులోకి వేడివేడిగా దోశలు వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా నాటుకోడి పులుసు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.